వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తరచూ వైసీపీ నేతలతో సమావేశం అవుతూ ఉన్నారు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు, పార్టీకి సంబంధించిన కీలక నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. గతంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించేప్పుడు పీకే టీం కోఆర్డినేట్ చేసేది. అయితే నాయకులతో సంప్రదించిన సందర్భం ఎక్కడా లేదు. పార్టీ సమావేశాలు నిర్వహించిన దాఖలాలు కూడా లేవు. జగన్ తాను అనుకున్నది చెప్పేవారు. పార్టీ నాయకులు, శ్రేణులు పాటించేవి ప్రస్తుతం వైసీపీ తీరులో మార్పు వచ్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది అంటూ వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. గతంలో రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ పార్టీ సమావేశాలు నిర్వహించిన పరిస్థితి లేదు. జిల్లా అధ్యక్షులకు గతంలో స్వేచ్ఛ ఉండేది కాదు. రీజనల్ కోఆర్డినేటర్ల పెత్తనం సాగేది. రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ గతంలో సమావేశాలు నిర్వహించేవారు. కానీ జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షులకు పార్టీ మొత్తం బాధ్యతలు ఇవ్వడంతో జిల్లా అధ్యక్షులు యాక్టివ్ అయ్యి తరచూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. వరుస సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇటీవలే పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించారు జగన్. తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజీల పీపీపీ వ్యవహారం, అసెంబ్లీ సమావేశాలు, టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, శాంతి భద్రతలు, పార్టీ కార్యకర్తలపై దాడులు, అరెస్టులు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇప్పుడు మరో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 24వ తేదీన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. దీనిని తప్పనిసరిగా హాజరు కావాలని ఇదివరకే పార్టీ నాయకులకు సమాచారం అందిందని తెలుస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ ఏకంగా విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ దోపిడీకి పరాకాష్ట ఏమిటి అనంటే ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం. ఇది క్లైమాక్స్, హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా, ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా. అందరూ కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తాం. మాజీ ముఖ్యమంత్రి జగన్ గతంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించేవారు కాదు. అయితే ప్రస్తుత సిచ్యువేషన్లో కేవలం 2 నెలల కాల వ్యవధిలో రెండోసారి విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశానికి పార్టీకి రీజనల్ కోఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ హాజరు కానున్నారు. వారితో పాటు ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పరిశీలకులు, సమన్వయకర్తలు కూడా పాల్గొననున్నారు. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ భేటీకి హాజరు కావాలని జగన్ ఆదేశించినట్లుగా సమాచారం. కనీస మద్దతు ధర కోసం రాష్ట్రంలో రైతులు నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీల పీపీఈ విధానానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తెరతీసింది. దీనికి నిరసనగా ఇప్పటికే చలో మెడికల్ కాలేజీల ఆందోళనలకు నిర్వహించింది వైఎస్ఆర్సీపీ. అటు నిరుద్యోగ భృతి కోసం యువత పట్టుబడుతోంది. ఈ పరిస్థితుల మధ్య జగన్ కీలక భేటీని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో పార్టీ వ్యూహ రచన, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. లెటర్ రాస్తే పులివెందుల మెడికల్ కాలేజ్ ఇది ఎంత చక్కగా ఉందో చూడండి. ఇటువంటి కాలేజీని
50 సీట్లు ఎన్ఎంసీ ఇమీడియట్లీ భర్తీ చేసుకోండి అని చెప్పి లెటర్ రాస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి పంపించినాడు. అసలు ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇంకో లెటర్ కూడా చూడండి. పులివెందుల మెడికల్ కాలేజ్ మంజూరైన సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. సబ్జెక్ట్ విత్డ్రావల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాలేజ్ విత్ 50 MBBS సీట్స్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల. ఒకటేసారి నేను ఎక్కడ కూర్చుంటాను. మనిషా రాక్షసుడా మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను చెప్పే దాంట్లో మానవత్వం ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? ప్రజలకు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ, పేదవాడికి మంచి జరుగుతాయి, మధ్యతరగతి వాళ్ళకి మంచి జరుగుతాయి. ఇవన్నీ రావడం వల్ల కరెక్ట్గా మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఇదే చంద్రబాబు నాయుడు గారు కన్నా ముందుకు వెళ్ళి ఉంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో, అంటే గత ఏడాదిలోనే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాల మరో 4 మెడికల్ కాలేజ్ తరగతులు కూడా ప్రారంభమై ఉండేవి. ఆదోని ఒక నిమిషం మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితనం అన్నది ఒక కారణమైతే, రెండోది ఏమిటి అని అంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట. నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట ఇది. అది నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ ద్వారా, ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి? అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళు మనకు దేశవ్యాప్తంగా ఇన్ని ఉన్నాయి, రాష్ట్రంలో కూడా 45,000 స్కూల్ ఎందుకు ఉన్నాయి? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి ప్రతి మండలంలోను, ప్రతి జిల్లాలోను? ఎందుకు ఇన్ని ఉన్నాయి ప్రతి ఊర్లోను, రాష్ట్ర వ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను? ఎందుకు బస్సు కూడా, ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంటే నడుపుతుంది చెప్పండి? ఆలోచన ఎప్పుడైనా చేసినారా? ఎందుకనంటే ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు, మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు. జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్, గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ ఛార్జ్ చేసే ఫీజులు ఎవడైనా కట్టగలుగుతాడా? జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ వేర్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్, అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసే రేట్లు తట్టుకోగలుగుతారా? గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ బస్సులు నడిస్తే అసలు సామాన్యుడు బస్సు ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి రాదా? ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు. దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ కు చెక్కు పెట్టడం, దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్.